న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ క్షణం ఎవరూ ఊహించని అత్యంత సంచలనాత్మకమైన ఓ షాకింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు ఓ మహిళా ట్రైనీని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో ఇప్పుడు ఎవరు ఊహించని ఓ భారీ మలుపు చోటు చేసుకుంది. అవును, ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ట్రైనీతో తనకు ఏకంగా ఏడాది కాలంగా రిలేషన్ ఉందని ఉదయ్ తన లేఖలో బాంబు విసిరారు. ఇక్కడే అత్యంత వివాదాస్పదమైన అసలు సిసలైన ట్విస్ట్ ఏంటంటే, ఆ మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ తనను రూమ్ కి వచ్చిందని, అప్పటి నుంచి తన మధ్య మళ్ళీ పాత రిలేషన్ కొనసాగించానని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదంతా తన అల్లుకున్న కట్టుకథ కాదు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన వద్ద పక్క వీడియో ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లెటర్ లో పేర్కొనడం ఈ కేసును పూర్తిగా మరో కోణంలోకి తీసుకెళ్తుంది. తన ఈ దయనీయ స్థితికి, తన చావుకు ఆ నలుగురే కారణమంటూ ఉదయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ నలుగురు పేర్లను ప్రస్తావిస్తూ రాసిన ఈ సూసైడ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం వేస్తున్న ప్రశ్న ఒక్కటే, ఉదయ్ చెప్పిన ఆ నలుగురు ఎవరు? ఈ వీడియోలో ఏముంది? అసలు ఈ కథలో బాధితులు ఎవరు, దోషులెవరు? సంచలనం సృష్టిస్తున్న ఈ లేఖతో పోలీసుల విచారణ ఏ మలుపు తిరగబోతుందో? మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.